దేవునికి ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. ఈ సమయమందు పిల్లల విషయమై తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు అంశం పేరు పిల్లల విషయమై తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు. వాక్యానుసారంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఎలాగుండాలని ఆలోచిస్తే పిల్లలని ఏ విధంగా పెంచాలి, వాక్యానుసారంగా ఏ విధంగా వాళ్ళ విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి, బాధ్యతలు వహించాలి అని ఆలోచిస్తే ఏ విధంగా ఏముందండి, మా ఇష్టానుసారంగా పెంచడమే కదా, పిల్లలు మా పిల్లలు కదా అని చాలామంది అటువంటి అపోహలో ఉంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు వాక్యంలో, కీర్తనలు 127:3 ప్రకారంగా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అంటున్నాడు. దేవుని ప్రియమైన వారలారా, గర్భఫలం ఎవరిచ్చారంట? దేవుడిచ్చినటువంటి బహుమానము. దేవుడిచ్చిన బహుమానంగా ఇచ్చినటువంటి పిల్లలు అందరినీ కూడా ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే మన ఇష్టానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగానే మనము పిల్లల్ని పెంచాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఒక వృత్తిలో ఉన్నప్పుడు, ఒక డాక్టర్ వృత్తి కావచ్చు, మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పీ లెవెల్లో కావచ్చు, లాయర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, తమ బిడ్డలు తమలాగే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అటువంటి స్థితిలోనే తమ బిడ్డలు కూడా ఉండాలని చాలామంది తల్లిదండ్రులు ఆశ కలిగి ఉంటారు. ఆ విధంగా ఆశ కలిగి ఉండడము తప్పు కాదు అంటే, మరి మన కన్నతండ్రి అయినటువంటి దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి మనము కూడా తనలాగే ఉండాలి అనుకోవడంలో ఏ మాత్రం కూడా స్వార్థము కానీ తప్పు కానీ లేదు. ఎందుకంటే చదువు రానటువంటి వ్యక్తులు సైతము తమ బిడ్డల్ని చక్కని స్థితిలో, గొప్ప స్థితిలో తమ పిల్లల్ని చూడాలని ఆశ కలిగి ఉంటారు. మరి కన్నతండ్రి అయినటువంటి దేవుని దృష్టికి ఏది గొప్పతనము అని ఆయన వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నాడంటే, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారే దేవుని దృష్టికి గొప్పవారు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నట్లుగా, అలాగే 1 పేతురు 1:14 వాక్యంలో మనం చూస్తే, దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమందరము కూడా ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకుంటున్నట్టుగా ఆయన పిల్లలమైనటువంటి మనము ఎంత మటుకు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాము, ఎంతవరకు పరిశుద్ధకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అని ఆలోచిస్తే ఎవరి ఆత్మకు వారికి సమాధానము లభిస్తుంది. అలాగే తండ్రి స్థానంలో ఆయన ఉండి తన పిల్లలైనటువంటి మనందరినీ ఎలాగైతే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడో, అలాగే మన పిల్లల్ని కూడా అదే పరిశుద్ధంగానే అలాగే పెంచాలని, పరిశుద్ధులుగా పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు మనకి బిడ్డల్ని ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు ఎలాగిచ్చాడు అని వాక్యంలో మనము ఆలోచన చేస్తే, ప్రసంగి 7:29 వాక్యంలో ఉన్నట్లుగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను ఎలా పుట్టించాడంటండి? యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే ఎటువంటి కల్మషము దోషము చేయని వారుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా వారిని పుట్టించి, మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వారికి గర్భఫలంగా దేవుడు ఎలా ఇచ్చాడు చూడండి. చిన్న బిడ్డల్ని చూడండి, వారు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎటువంటి వాళ్ళకి చెడు దృష్టి కానీ ఏమి కూడా ఉండవు. దేవుడు కోరుకుంటున్నాడు వారు మళ్ళీ తిరిగి పెద్దయ్యాక వాళ్ళు అటువంటి విధానంలోనే వారిని పెంచాలి. మరి ఎవరు పెంచాలండి బిడ్డల్ని?
తల్లిదండ్రులైనటువంటి వారే దేవుని చిత్తానుసారంగా దేవుడు మనకి బిడ్డల్ని ఎలాగైతే ఇచ్చాడో మనము సైతము వారిని అలాగే పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి వాక్యంలో కూడా చూస్తే కీర్తనలు 90వ అధ్యాయంలో కూడాను మనకి ఏమని రాస్తుంది ఒకసారి చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూస్తున్నారండి దేవుని వాక్యంలో ఏమనుందో? తరతరముల నుండి దేవుడే మనకు నివాస స్థలము అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుని ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనము బ్రతికేటువంటి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ఇంతకాలము అని గ్యారంటీ లేనటువంటి ఈ జీవితం కొరకైతే ఎంతో ప్రయాస, ఎంతో మరి మనుషులందరూ కూడా తమ బిడ్డల పట్ల ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. కానీ తరతరముల నుండి వెనుక వెళ్ళినటువంటి వారు, ఇప్పుడు ఉన్నటువంటి వారు, రాబోతున్నటువంటి వారు ఎవరైనా సరే మరణించిన తర్వాత వారికి నివాస స్థలము దేవుడేనంట. మరి చంద్రమండలంలో నివాసము ఉండడానికి ఏమైనా స్థలం ఉంటుందేమో అని ఈ భూమి నిండితే, ఈ భూమిపైన మనకి అంతరించిపోయిన స్థలం సరిపోకపోయినా అంతరిక్షంలో చంద్రమండలంలో ఇంకా స్థలం వెతుకుతూ ఉన్నాడు నేటి మానవుడు. నివాస స్థలము మనకి దేవుడే. మనం ఎక్కడి నుండి మనము వచ్చామో దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. మనం వచ్చింది మళ్ళీ తిరిగి వెళ్ళడం కొరకే. ఇక్కడే ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూనో, మంచి స్టడీ చేసి, లేదా ఈ లోకంలో ఎన్నెన్నో స్వతంత్రించుకొని, ఎంతో స్థలం సంపాదించుకొని మనం ఇక్కడే ఉండిపోతామా దేవుని ప్రియమైన వారలారా? ఒకసారి ఆలోచించండి. మనము తిరిగి దేవుని వద్దకు వెళ్ళవలసిన వారమే. ఈ లోకంలోకి తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా తిరిగి ఏదో ఒక దినమున మనమందరం కూడా దేవుని వద్దకు వెళ్ళాలి. తిరిగి రండని దేవుడు అంటున్నాడు. మనుషులను ఎలా మారుస్తాడంట? మంటికి మారుస్తున్నాడు దేవుడు. ఏదో ఒక దినమున ప్రతి మనిషి ఏమైపోతున్నాడు? మనిషి మట్టిగా మారుతున్నాడు. ఈ సత్యాన్ని ప్రతి మనిషి చూస్తున్నప్పటికీ మరి అనుకుంటున్నాడు మనిషి ఇదే శాశ్వతమని. ఆలోచించండి దేవుని ప్రియమైన వారలారా. నేటి కాలంలో దేవుని యొక్క ప్రేమ, ఆయన మనకి తండ్రి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను 1:12 ఏమనుంది దేవుని వాక్యంలో? తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ ఆయన తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కాబట్టి మనమందరం కూడా దేవునికి భక్తులం కాదు, పిల్లలం. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన పిల్లలు అవ్వాలని ఆయన కోరిక. మరి మనం ఆయనకు పిల్లలమైనప్పుడు ఆయన మనకి తండ్రి. ఆయన తండ్రి స్థానంలో ఉండి తండ్రి ప్రేమను ఎంతగా చూపుతున్నాడో నేటి కాలంలో తల్లిదండ్రులైనటువంటి వారు ఏమాత్రం కూడా గ్రహించడం లేదు. ఎంతసేపున్నా నా కష్టము, నా ఒక ప్రయాస మాత్రమే నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా నా తండ్రి అయిన దేవుడు నన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అని ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా గ్రహించడం లేదు. కాబట్టే తమ బిడ్డలకు కూడా చెప్పలేకపోతున్నారు. దేవుని ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు మరి ఏ విధంగా ఉన్నా మరి బిడ్డల్ని కన్నటువంటి స్థితికి వచ్చినటువంటి అందరూ కూడా ఆలోచించవలసినది, మరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ మనం పొందుకుంటున్నప్పుడు మరి దేవుని ప్రేమను మన బిడ్డలకి మనము తెలియజేస్తున్నామా? ఆలోచించండి దేవుని ప్రియమైన వారలారా. మరి దేవుని యొక్క
నియమాలని, దేవుని యొక్క ఆజ్ఞలని, దేవుని యొక్క ప్రేమని పిల్లలకి మనము చెప్పినట్లయితే మరి నేటి సమాజం ఈ విధంగా మారుతుందా? పిల్లలు పెద్ద అయ్యాక వారు చెడు మార్గంలో వెళ్తున్నారన్నా, అక్రమ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారన్నా దానికి కారణము తల్లిదండ్రులే. ఎందుకంటే చిన్ననాటి నుండే దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు పిల్లలకి నేర్పించకపోవడమే దీనికి ముఖ్య కారణం. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి ఆలోచిస్తే మొట్టమొదటగా పిల్లలని పోషించి సంరక్షించాలి. మొట్టమొదటి భాగముగా ఈ యొక్క తల్లిదండ్రుల బాధ్యతలో పిల్లలని పోషించి సంరక్షించాలి అనే విషయంలో మనం ఆలోచిస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం, నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలి పోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. వింటున్నారా దేవుని ప్రేమైన వారలారా? దేవుని వాక్యములో మరి ఈ విధముగా దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి దాదాపుగా 6 లక్షల మంది నడిచేవారే, పిల్లలు వృద్ధులు కాకుండా మరి నడవగలిగినటువంటి వారు దాదాపుగా 6 లక్షల మంది ఆ ఒక్క మనుషులందరినీ కూడా, ఇశ్రాయేలులని దేవుడు అరణ్యములో వారందరినీ నడిపిస్తున్నప్పుడు దేవుడు ఎలాగ పోషించాడు? ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, లక్షలాది మంది ప్రజలని దేవుడు 40 సంవత్సరాలు వారిని పోషించాడు. వారి వస్త్రాలు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. వారిని పోషించినటువంటి దేవుడు నేటి కాలంలో మనల్ని పోషించడం లేదనుకుంటున్నారా? తల్లిదండ్రులైనటువంటి వారందరూ కూడా తమ బిడ్డలకి మేము మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగా పెంచినా, సరిగా చదివించకపోయినా మేమైతే మా బిడ్డల్ని సరిగా చదివిస్తున్నాము, మంచి స్థితిలో మంచిగా పోషిస్తున్నాము అని తల్లిదండ్రులు తమలో తాము గొప్పగా అనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులుగా ఆలోచించవలసినది, నిజముగా పిల్లలని తల్లిదండ్రులే పోషిస్తున్నారా? ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. నాటి కాలంలో ఇశ్రాయేలీయులను పోషించింది దేవుడే. నేటి కాలంలో తల్లిదండ్రుల రూపకముగా మరి ఎంతోమంది బిడ్డలకి కొంతమంది తల్లిదండ్రులు లేక అనాథలైపోతున్నారు. మరి బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని సజీవ లెక్కలో ఉంచి, ఆరోగ్యాన్ని ఉంచి, పిల్లలని పోషించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరండి? ఒకసారి ఆలోచించండి. దేవుడే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు సైతము పోషిస్తున్నది దేవుడే. అది గ్రహిస్తున్నాడు నేటి మానవుడు. నేను చేసే కష్టాన్ని బట్టే బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు, కానీ దేవుడే పోషిస్తున్నాడు అనే విషయాన్ని గమనించడం లేదు. నిజంగా గమనించింటే, దేవుని ప్రేమను నిజముగా గమనించింటే మరి తమ బిడ్డలకు కూడాను అదే నేర్పుతారు కదండి. పుట్టిన తర్వాత బిడ్డల్ని చాలామంది తల్లిదండ్రుల యొక్క ఎలాగున్నారంటే, తల్లి పాత్ర, తండ్రి పాత్ర సరైన విధానంలో ఉండడం లేదు. దాన్ని మనం ఆలోచిస్తే తెలుస్తుంది. నేటి కాలంలో అంతా డబ్బుపైనే నడుస్తుంది, కానీ పెంచే విషయం, పోషించే విషయమైనా కష్టపడి ప్రేమను చూపిస్తూ పిల్లలని పోషించేవారు బహు తక్కువగా ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఎలాగంటే చాలామంది తల్లి, తండ్రి అనేటువంటి వారు బిడ్డలు పుట్టినప్పటి నుంచి ఎంత కేర్గా దగ్గరుండి వారిని సంరక్షించేవారు, చూసుకునేవారు. కానీ నేటి కాలంలో చిన్న బిడ్డలకి ఆయాను పెట్టి వారి జాబుల నిమిత్తమై వారు వెళ్ళిపోయి తమ బిడ్డలకి ఆహారముగా పుట్టింది మొదలు తల్లిపాలు ఎంతో ఆరోగ్యమని మరి బిడ్డలకు దేవుడు ఇచ్చినప్పుడు, మరి నేటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలు వారు కొన్ని ఆలోచనలు బట్టి, వారికి ఉన్న పని తీరును బట్టి బిడ్డల దగ్గర ఆయాను ఉంచి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మహా అంటే కొంతమంది స్త్రీలు అయితే ఒక 1 year 2 years వరకు వారి దగ్గర ఉండి చూసుకొని
తిరిగి వారి పనులకు వారిని వెళ్ళిపోతూ పిల్లల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్కూల్లో జాయిన్ చేయించి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి దేవుడైతే కంటికి రెప్పల రేయింబగళ్ళు ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాచి కాపాడుతున్నాడు. మరి తల్లిదండ్రులుగా ఆయన ఎలాగైతే మనల్ని కాపాడుతున్నాడో చూసుకుంటున్నాడో అలాగా నేటి కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఏ విధంగా చూసుకుంటున్నారు, ఏ విధంగా వారిని ప్రతి విషయంలోనూ పోషిస్తున్నారు అని ఆలోచిస్తే మరి బిడ్డల్ని వదిలిపెట్టి వారిని మరి వారి యొక్క డ్యూటీలకు వారు వెళ్ళిపోతూ ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డలకి చూసుకోవడానికి వారి యొక్క బాగోగులైనా వారి యొక్క ఏమైనా సరే వాళ్ళ యొక్క ప్రవర్తన విషయంలో ఏదైనా లోపం ఉన్నా ఎవరు గమనిస్తారండి? పని మనుషులు గమనిస్తారా? ఎవరు కూడా తల్లిదండ్రులు గమనించి వారికి ఏదైనా సరే బుద్ధి నేర్పే విషయంలో అయినా శిక్షణ ఇచ్చే విషయంలోనైనా తల్లిదండ్రులు ఇవ్వగలిగినంత ఆ ఒక శిక్షణ మరి ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఏమో బిడ్డలకి మరి మేము వెళ్తున్నది బిడ్డల కొరకే కదండి, మరి ఇప్పుడే కదా శక్తి ఉన్నప్పుడే కదా మరి సంపాదించుకోవాలి, ఆ బిడ్డలు పెద్దయ్యాక వారు సరిగా చక్కనటువంటి గొప్ప స్థితిలో ఉండాలనే కదా మేము సంపాదిస్తున్నది అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటుంటారు. కానీ చాలామంది తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏమంటే ఈ లోకంలో వారి కొరకు ఆస్తిని సంపాదించడం కాదు, వారికి దేవుని యొక్క ప్రేమను పంచుతూ దేవుని యొక్క మార్గాన్ని వారికి నేర్పించాలి అనే విషయం నేటి కాలంలో ఉన్నటువంటి మరి చాలామంది తల్లిదండ్రులకి 2 లేదా 3 కంటే ఉన్నటువంటి ఒక పిల్లల్ని పోషించే విషయంలో సంరక్షించే విషయంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి కోటాను కోట్ల మందిని ఈ మనుషులందరినీ కూడాను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు మరి ఆలోచించండి ఒకసారి. అందరినీ మరి ఎటువంటి పక్షపాతం లేకుండా మంచివారిని చెడ్డవారిని సమానంగా ఆయన ప్రేమిస్తూ అందరినీ పోషిస్తూ సంరక్షిస్తున్నాడు. మరి ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నామా? 2-3 బిడ్డల పట్లనే ఏ విధానపు ఏ ఆలోచనలతో వారిని పెంచుతున్నారు. మరి 3 బిడ్డలైతే ఒక బిడ్డకేమో తల్లి అంటే ఇష్టం, ఒక బిడ్డకేమో తండ్రి అంటే ఇష్టం. ఒక ఇంట్లోనే పార్టీలు కలిగినటువంటి కుటుంబాలుగా నేటి కాలంలో ఉన్నాయి. మరి బిడ్డల్ని ఆ విధంగా పెంచొచ్చా? పెంచకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎలాగైతే అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడో అలాగే తల్లిదండ్రులైనటువంటి వారందరూ కూడాను పిల్లలను ఒకే విధంగా పోషించే విషయంలోనూ సంరక్షించే విషయంలోనూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ప్రేమించాలి. అంతేకాకుండా వారిని మరి ప్రతి విషయంలోనూ వారికి డబ్బు ఉంటే చాలు పోషించబడగలము అని నేటి కాలపు పిల్లలకి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు కూడాను మరి నేర్పిస్తున్నారు క్రియల ద్వారా. ఏ విధంగానంటే మరి తల్లి ఇంట్లో మరి ఉండి ఎన్నో తన యొక్క కష్టపడి తన స్వహస్తాల చేత వండి పెట్టాల్సినటువంటి ఒక తల్లి మరి తన జాబు నిమిత్తమై లేదా పని నిమిత్తమై బయటికి వెళ్ళిపోయి ఇంట్లో మరి ఆర్డర్ చేసో లేదా బయట ఫుడ్సో మరి పిల్లలకి అలవాటు చేసినప్పుడు తమ బిడ్డలకి ఏం కనబడుతుంది? బయటికి వెళ్ళి డబ్బు ఉంటే చాలు మనకి కడుపు నింపుకోవడానికి ఆహారం దొరుకుతుంది అని తెలుసుకోగలుగుతున్నారు. కానీ తల్లి ప్రేమను అక్కడ చూడగలుగుతున్నారా? మరి నేటి కాలంలో తల్లులు ఏ విధంగా ఉంటున్నారు? పసిబిడ్డలు మొదలుకొని మరి వాళ్ళని ఉయ్యాల సైతం ఊపే విషయంలో నాటి కాలంలో ఉన్న స్త్రీలు ఎంతో శ్రమించి నైట్ అంతా మరి ఎంతో కష్టపడి ఉయ్యాల ఊపేవారు. కానీ మరి నేటి దినాల్లో పుట్టింది మొదలు బిడ్డలని మరి ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే చాలు ఉయ్యాల ఊగుతుంది. మరి అటువంటి పుట్టింది మొదలు బిడ్డల పట్ల చాలా సులువుగా కష్టమే లేకుండా వారిని పోషించే విషయంలోనూ మరి వారి ప్రతి విషయంలోనూ డబ్బుతోనే వారిని పోషిస్తున్నారు. కానీ కష్టపడి వారికి ప్రేమను పంచిపెట్టడం లేదు. ఎవరికి వారుగా తిని ఎవరికి వారుగా స్కూల్కి వెళ్ళిపోయి ఎవరి డ్యూటీలకు వాళ్ళకు వెళ్ళిపోయి మరి ఉంటున్నారు. కానీ కుటుంబం అంతా కలిసి కూర్చొని
మరి ఉండే దినాలు చూడండి నేటి కాలంలో ఎంత కరువు అయిపోయాయో ఆలోచిస్తే, మరి జ్ఞానురాలైనటువంటి స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుందని దేవుడు మనకి వాక్యంలో రాయించి ఉంచాడు. జ్ఞానురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకోగలదు? ఇల్లు అంటే ఏంటిదండి? ఇల్లు అంటే తన కుటుంబమే. తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానురాలైనటువంటి స్త్రీ కట్టుకుంటుందంట. ఏ విధంగా? వారి యొక్క ప్రతి తన భర్త విషయంలో కావచ్చు, ప్రతి స్త్రీ తన బిడ్డల విషయంలో కావచ్చు, వాళ్ళు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ విషయంలో దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నారు, ఏ విషయంలో పొరపాట్లు చేస్తున్నారని ప్రతి విషయంలోనూ తన ఇంటిని తను గమనిస్తూ వాటిని సవరిస్తూ వాక్యం ద్వారా వారికి ఉపదేశిస్తూ వారిని సరైనటువంటి మార్గంలో పెంచేటువంటి విధానంలో ఉండడమే ఇంటిని కట్టుకోవడం అంటే. మరి ఆ విధానంలో నేటి కాలంలో స్త్రీలు ఎంత మటుకు ఉంటున్నారో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నేటి కాలంలో స్త్రీలకి మరి వారికి వండి పెట్టే విషయమైనా, వారికి ప్రతి విషయంలో వారి లోపాలు చూసి వారిని సవరించే విషయంలోనైనా ప్రధాన పాత్ర వహిస్తుందా నేటి కాలంలో తల్లి? మొబైల్ చూసుకుంటూ లేదా సీరియల్ చూసుకుంటూ వేరు వాటికి ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూనో కాలం మొబైల్లో మాట్లాడుతూనో కాలము వెళ్ళబుచ్చుతున్నారు. కానీ మరి వేరు విషయాలకి తమ సమయాన్ని వెచ్చించినంతగా తమ బిడ్డల విషయంలో, తన ఇంటి విషయంలో ఏ విధంగా స్త్రీలు నేటి కాలంలో మరి వారిని చూసుకునే విషయంలోనూ సంరక్షించే విషయంలోనూ ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి ఆలోచిస్తే మనందరికి కూడా అర్థమవుతుంది. మరి దేవుడైతే ప్రతి ఒక్క బిడ్డని కూడా ఎలా ఆయన కంటికి రెప్పలా కాపాడడమే కాదు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క సమయంలో ఎప్పుడు నా బిడ్డలు నా వైపు తిరుగుతారా, నా యొక్క మార్గంలో నడుస్తారా, నా ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారా అని దేవుడు ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి భూమిపైన వచ్చినది మొదలుకొని వారు మరణించేంత వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో దేవుని నమ్ముకుంటుంటారు. ప్రభు నిజంగా ఈయన దేవుడు అని. ఎందుకండి? ఒక్కొక్క వయసులోన మరి దేవుడు ఒక్కొక్క వయసులో తెలుసుకోవాలని చెప్పడం లేదు. ఒకసారి బైబిల్లో చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందో అక్కడ చదివితే ఇలాగూ రాయబడి ఉన్నది. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. చూస్తున్నారా దేవుని ప్రేమైన వారలారా? మరి దేవుడు బిడ్డలు ఏ వయసులో వారికి నేర్పించమన్నాడు? దేవుని యొక్క మాటలని నీ బిడ్డలకి వారు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలను, విధులను దేవుడు నేర్పించమని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. నిజముగా ఆ విధంగా తల్లిదండ్రులు నేర్పించి ఉండినింటే మరి నేటి కాలంలో ఎంతమంది చిన్ననాటి నుండే దేవుణ్ణి నమ్ముకున్న వారుగా ఉండాలి. నేటి కాలంలో మరి సాక్ష్యం చూస్తున్నట్లయితే చాలామంది ఒక్కొక్క వయసులో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని ప్రేమను చిన్ననాటి నుండి మాకు తెలియదండి, మాకెవరు చెప్పలేదండి అని చాలామంది చెప్తుండగా వింటుంటాము. మరి నిజముగా తల్లిదండ్రులు చిన్ననాటి నుండే తమ బిడ్డలకు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ప్రేమను వారికి చెప్పినట్లయితే నేటి కాలంలో మరి ఎంతోమంది వాక్యానుసారంగా జీవించి ఉండేవారు. గమనిస్తున్నారండి? మరి ఎంత డెవలప్ అవుతున్నా ఈ యొక్క సమాజంలో, ఎంత ఎడ్యుకేషన్ పెరుగుతున్నా, ఎంత జ్ఞానం పెరుగుతున్నా, ఎంతమంది సేవకులు వాక్యాన్ని ఒక మొబైల్స్ ద్వారా, టీవీ ద్వారా, అప్పటి కాలంలో అయితే ఓన్లీ ముందున్న కొద్ది కాలం బ్యాక్ వెళ్తే మరి రేడియోల ద్వారానో, న్యూస్ పేపర్లనో, లేదా ఒక చిన్న బుక్స్లలోనో, కరపత్రికలలోనో దేవుని మాటలు వివరంగా తెలుసుకునేవారు. ఒక వాక్యం ద్వారా అర్థం కానప్పుడు ఒక సేవకుని దగ్గరికి, చర్చిలోకి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే కానీ ఆ వాక్యం యొక్క
భావము వారికి అర్థమయ్యేది కాదు. మరి నేటి కాలంలో దేవుడు ఎన్ని విధాలుగా ఎన్ని మార్గాలుగా దేవుని మాటలు వినిపిస్తున్నాడో, ఎన్ని విధాలుగా దేవుడు నేర్పిస్తున్నా, సేవకుల ద్వారా చెప్తున్నా, ఎన్నో విధాలుగా మరి వాక్యాలు వస్తున్నా, ఎందుకండి మరి మార్పు ఉండడం లేదు? తల్లిదండ్రులుగా చిన్నప్పుడే తమ బిడ్డలని దేవుడు అంటున్నాడు, పిల్లలకు దైవ నియమాలు నేర్పించాలి అంటున్నాడు. చిన్ననాటి నుండే, బాల్యముగా ఉన్నప్పటి నుండే వాడిని దేవుని మార్గంలో పెంచినప్పుడు పెద్దవాడయ్యాక వాటి నుండి తొలగిపోడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆలోచించండి సహోదరులారా, మరి దేవుడు వాక్యము ఎంత చక్కగా మనకి తల్లిదండ్రులుగా కొంతమంది తెలియదు కాబట్టే వాక్యంలో రాసి ఉంచాడు. ఏ విధంగా బిడ్డల్ని పెంచాలి, ఏ విధంగా దేవుని ప్రేమను వారికి తెలియపరచాలని దేవుడు రాసి ఉంచినప్పటికీ చాలామంది అనుకుంటున్నారు నేర్పించాల్సింది దైవ నియమాలు కాదు, చిన్నప్పటి నుండి బిడ్డలకి నేర్పించాల్సింది ఈ లోకపు జ్ఞానం మాత్రమే అనుకుంటున్నారు. కాబట్టే 3 సంవత్సరాలు మొదలుకొని 30 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారండి? చదువు. వారు ఒక గొప్ప స్థితిలో రావాలంటే, ఈ లోకంలో ఒక గొప్ప స్థాయిలో వాళ్ళు ఉండాలంటే ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నది ఏమిటంటే, వారిని స్కూల్కి పంపిస్తే వాళ్ళ జ్ఞానం వస్తుంది, వాళ్ళకి చక్కనైనటువంటి గొప్ప స్థితిలో ఉండాలంటే వాళ్ళు చిన్నటి నుండే చక్కగా చదువుకోవాలి, అప్పుడే అన్నిట్లోనూ వాళ్ళు పెద్దయ్యాక గొప్పవారు అవ్వగలరు అనుకుంటున్నారు. అది నిజమేనా? ఆలోచించండి ఒకసారి. ఎవరికైనా సరే పిల్లలకి ఒక స్కూల్లో కాదండి, దేవుని యొక్క మాటలు స్కూల్లో నేర్పిస్తారా? నేర్పించరు. ఓన్లీ లోక జ్ఞానం మాత్రమే అక్కడ లభిస్తుంది. లోక జ్ఞానాన్ని తల్లిదండ్రులుగా ఇంట్లో ఉండి కూడా నేర్పించవచ్చు. కానీ ఎక్కడ నేర్పించకుండా ఉండేది ఏంటిదంటే దైవ నియమాలు. ఒక తల్లిదండ్రులే బిడ్డలకి గురువులుగా ఉండి ఎన్నో విషయాలు నేర్పించవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. మన ఇల్లే ఒక ఆలయంగా, వారికి ఒక చర్చిగా, వారానికి ఒకసారి చర్చికి వెళ్తే దేవుని విషయాలు, దేవుని మార్గాలు సంపూర్ణంగా పిల్లలకి రావు. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి పిల్లలకు దైవ నియమాలంటే ఏం నేర్పించాలి అని మరి చాలామంది అనుకోవచ్చు కదండి. మరి దైవ నియమాలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు. ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు. ఆ ఆజ్ఞలు మనం పిల్లలకి చిన్నటి నుండే వారికి నేర్పించినట్లయితే మరి వాళ్ళు ఆ ఒక్క మార్గంలో నడవడానికి వారికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి వాక్యంలో మత్తయి సువార్త 22:35 నుంచి, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. పాత నిబంధనలో మోషే గారికి అయితే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. ఈ విషయం అందరికీ తెలుసు కదమ్మా. మరి ఈ యొక్క కొత్త నిబంధనలో దేవుడు మనకు 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవిగా, మనకి ఆ 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలలో మనకి ఉన్నది. ఏంటిదంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి ఫస్ట్ ప్రేమించాలి, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే దేవుని వాక్యం అంతా పాటించిన వారుగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతయు గలతీయులకు రాసిన పత్రిక 5:14 ఏమని ఉంటుందంటే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అని ఒక్క ఆజ్ఞ యందు సంపూర్ణమై ఉన్నది.
ఆలోచించండి దేవుని ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క ప్రేమ కరువైనందుకే కదండి ఇంతగా మరి సమాజంలో ఎన్నెన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ప్రేమ లేకపోవడం. ప్రభు వచ్చి ప్రేమనే మనకి చూపించి వెళ్ళాడు. ప్రభు ప్రేమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేలా, రక్షణ మార్గాన్ని అనుగ్రహించేలా ఆయనను విశ్వాసం ఉంచిన వారికే నిత్య జీవం కలదు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు ఎవరైతే సరైనటువంటి నీతి మార్గంలో నడుస్తారో వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. మరి మనము ప్రేమించి బిడ్డలకి ఏమిస్తున్నాము? మన తాతలు మన తల్లిదండ్రులు దాచిపెట్టినటువంటి సొమ్మునో, లేదా కొన్నటువంటి స్థలాలనో పొలాలనో, లేదంటే వారిని ఒక గొప్ప స్థితిలో ఒక ఉద్యోగాన్ని గొప్ప ఉద్యోగాలని ఇప్పించడమో, లేదంటే వారిని ఒక ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేసేవారుగా ఉంచడమో, ఇదేనా అండి మనం ఇచ్చేది పిల్లలకు? నిజమైనటువంటి ప్రేమ అంటే దేవుడు చూపించినటువంటి ప్రేమ ఏమిస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. మరి నేటి కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలకి ఏమిస్తున్నారు? తక్కువ కాలం జీవించి ఉండేటువంటి ఈ లోకంలో స్థలాన్ని ఇస్తున్నారు, కానీ పరలోకంలో స్థలాన్ని లేదా కనీసం అడుగు పెట్టే స్థలాన్నైనా దేవుని చేత పరలోకంలో అడుగు పెట్టే స్థలాన్ని పొందుకునేవారుగా బిడ్డలని పెంచుతున్నారా? వారికి దైవ నియమాలు నేర్పించినట్లయితే చిన్ననాటి నుండే మరి తల్లిదండ్రులే గురువులుగా ఉండి వారి యొక్క ఇల్లే ఒక స్కూల్ అయ్యి ఉన్నట్లయితే దేవుని నియమాలు ఎంతో చక్కగా తల్లిదండ్రులే నేర్పించాలి. అప్పుడు వాళ్ళు పెద్దవారయ్యాక ఎలాగైతే దేవుడు మరి నీతివంతులుగా యథార్థవంతులుగా పుట్టించాడో అలాగే పెద్దయ్యాక వాళ్ళు సైతము దేవుని దృష్టికి గొప్పవారిగా బ్రతుకుతూ అనేక మందికి దీవెనకరంగా వాళ్ళు ఉండగలరు. నేటి కాలంలో ఈ లోక స్టడీ నేర్పించడానికైతే చాలా మరి ఖర్చు చేసి వారికి ఎన్నెన్నో లక్షలు పోగు చేసైనా సరే వారికి వ్యయపరిచి మరి వారికి ఈ లోక విద్యను అభ్యసింపచేస్తున్నాం, కానీ దేవుని విద్యను ఖర్చు పెట్టుకోకుండా కనీసం తల్లిదండ్రులైనా చెప్పగలుగుతున్నారా? సండే స్కూల్కి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు చాలు, వాళ్ళకి ఇంకా దైవ విద్య అంతకంటే ఇంకేం నేర్చుకుంటారు అనుకుంటున్నారు. లేదండి, చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తున్నారు. కాబట్టి దైవ నియమాలు దైవ ప్రేమ తల్లిదండ్రులుగా నేర్పించినందుకే వాళ్ళు పెద్దవారయ్యాక తల్లిదండ్రులైనటువంటి మీ ప్రేమను కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. దానికి కారణం తల్లిదండ్రులైనటువంటి వారు సైతము దేవుని ప్రేమను గుర్తించలేకున్నారు. ఆలోచించండి దేవుని ప్రేమైన వాళ్ళారా, ఇప్పటి వరకు వాక్యంలో మరి పిల్లలను దైవ నియమాలు నేర్పించే విషయంలో తల్లిదండ్రులే ప్రధాన పాత్ర వహించాలి. బిడ్డలు తల్లిదండ్రులు చెప్పే వాటిని వాళ్ళు పాటించరు, తల్లిదండ్రులు చేసే వాటినే చూసి వాళ్ళు పాటిస్తారు. గనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో నడుస్తూ తమ బిడ్డలను కూడా సరైన మార్గంలో నడవమని దైవ నియమాలు నేర్పించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. తల్లిదండ్రులుగా ఉన్న ఇప్పటి వరకు తల్లిదండ్రులు కానంత వరకు కూడా ఏ స్థితిలో ఏ విధంగా జీవించినా బిడ్డల్ని కన్న తర్వాత వారిని సరైన మార్గంలో నడిపించాలంటే తల్లిదండ్రులుగా మొట్టమొదటగా తల్లిదండ్రులే సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. దేవుని ప్రేమను దేవుని కష్టాన్ని గుర్తించాలి. ఆ విధమైన స్థితిలో నేటి కాలంలో తల్లిదండ్రులు ఉంటున్నారా? ఆలోచించండి. ఒక నానుడు ఉందండి, చిన్నప్పుడు బిడ్డలు కష్టపడుతున్నారంటే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లు, పెద్దయ్యాక తల్లిదండ్రులు కష్టపడుతున్నారంటే బిడ్డలు సరిగా లేనట్లు. ఎందుకు చెప్పండి? ఆలోచించండి. బిడ్డలు చిన్నప్పుడే వారి యొక్క ఆ చిన్న స్థితిలో చదువుకొని చక్కనేటువంటి స్థితిలో వాళ్ళు ఎదగకుండా ఉండడానికి తల్లిదండ్రులు సరైనటువంటి విధానంలో వారిని
పెంచుకుంటే వారి తప్పు కదండి. మా పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు చాలామంది మా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు పర్లేదు, కానీ పెద్ద అయిన తర్వాత మా పిల్లలు మా మాట వినడం లేదండి, మేము చెప్పిన మాట ఒక్క మాట కూడా వాళ్ళు సరైన విధానంలో పాటించడం లేదు, అంత వ్యతిరేకంగా మారిపోయారని పెద్ద అయ్యాక తల్లిదండ్రులుగా బాధపడడం కాదండి. చిన్నప్పుడే వారిని సరైనటువంటి విధానంలో పెంచినట్లయితే పెద్ద అయ్యాక వారి గురించి తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు బిడ్డలకు ఏం సంపాదించకపోయినా దేవుని నియమాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని పద్ధతులు వాళ్ళకు నేర్పినట్లయితే, దేవుని ప్రేమను వారికి చూపించినట్లయితే, దేవుని ప్రేమను గురించి వారికి వివరించి చెప్పినట్లయితే, మనం ఉన్నా లేకున్నా, ఆస్తి ఉన్నా లేకున్నా ఆ బిడ్డలు పెద్దయ్యాక దేవుని దృష్టికి గొప్పవారిగా ఉంటారు, నిత్యలోకాన్ని చేరుకునేవారుగా ఉంటారు. దేవుని ప్రేమైన వారలారా, మరి ఆలోచించండి. పిల్లలను అవసరాన్ని బట్టి శిక్షించే విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అవసరాన్ని బట్టి పిల్లలను శిక్షించాలి. నేటి కాలంలో తల్లిదండ్రులు బిడ్డలని చాలా సుకుమారంగా, గోముగా, ఏమాత్రం వాళ్ళని ఏమనుకోకుండా, చిన్నప్పుడు ఏం తెలుసు బిడ్డలకి, చిన్నప్పుడు కాబట్టి వాళ్ళకి అరిచినా కొట్టినా ఏమొస్తుంది, రాదు కదా, పెద్ద అయ్యాక వాళ్ళే తెలుసుకుంటారులే అని చాలామంది తల్లిదండ్రులు అటువంటి ఆలోచనలో ఉన్నారు. కానే కాదండి. దేవుడు అంటున్నాడు సామెతలు 23 సామెతలు 23:13 అంటున్నాడు. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. వింటున్నారా దేవుని ప్రేమైన వారలారా? దేవుడు అంటున్నాడు, నీ బాలురను శిక్షించుట మానుకొనొద్దు, బెత్తముతో వాని కొడితే వాడు చావడు. బెత్తముతో వాని కొట్టి శిక్షించినలా చిన్ననాటి నుండే వాళ్ళు పాతాళానికి పోకుండా వాన్ని మనము రక్షించినట్లంట. దేవుని మాటలు ఎంత అమూల్యమైనవి, ఎంత అద్భుతకరంగా ఉంటాయో ఆలోచించండి. మరి మనము వారిని శిక్షిస్తే చిన్నప్పుడే వారిని చిన్న చిన్న పొరపాట్లకి, చిన్న చిన్న మిస్టేకులు చేసినప్పుడే వారిని గద్దిస్తూ శిక్షిస్తూ ఉన్నట్లయితే వారు పెద్ద అయ్యేంత వరకు కూడాను మరి ఆ ఒక్క తప్పు చేస్తే శిక్షిస్తారు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుందండి. శిక్షించకుండా బిడ్డల్ని పెంచినట్లయితే పెద్ద అయ్యాక వాళ్ళు ఎవరికీ భయపడరు. చాలామంది అంటుంటారు తల్లిదండ్రులు, పిల్లలు మా మాట అస్సలు వినడం లేదండి, మీరైనా కనీసం స్కూల్లో కొద్దిగా భయం పెట్టి వారిని శిక్షించి వారికి భయాన్ని నేర్పించండి, భయపడడం లేదు అని చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు. కానీ శిక్షిస్తే భయం ఉండేది తల్లిదండ్రుల నుంచేనండి రావాల్సినది. ఎందుకంటే బిడ్డలకి తల్లిదండ్రులకు భయపడకుంటే స్కూల్లో టీచర్స్ సైతము భయపడరు. తల్లిదండ్రులు శిక్షిస్తే వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడుస్తారు, గొప్పవారు అవుతారు. దేవుని ప్రియమైన వారలారా, పిల్లలను అవసరాన్ని బట్టి శిక్షించాలి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఆ పొరపాట్లు తండ్రికి కూడా తెలియపరచరు. ఎందుకంటే కొడతాడేమో, డాడీ వస్తే కొడతాడేమో అని కొంతమంది తల్లిదండ్రులు దాచిపెడుతుంటారు వారి యొక్క పిల్లల యొక్క తప్పులని. అలాగుండొచ్చా? అలా దాచిపెట్టడం వల్ల వారు పెద్దయ్యాక ఆ తప్పులని రిపీట్ చేస్తూ వాళ్ళు అలాగే పెద్దయ్యాక పెద్ద ఒక తప్పులని చేస్తూ పెద్ద పెద్ద శిక్షకు వాళ్ళు అర్హులవుతూ నిత్యలోకాన్ని కూడా స్వతంత్రించుకోలేరు. మరి తల్లిగా తండ్రిగా దేవుడు అంటున్నాడు వాక్యంలో, బెత్తముతో వారిని శిక్షించుట మానుకొనకము. వారిని శిక్షించడం వల్ల వారిని పాతాళములో పడకుండా వారిని రక్షించిన వారం అవుతాము. తల్లి అడ్డు వచ్చిందనుకోండి, తండ్రి ఏమైనా శిక్షించేటప్పుడు నెక్స్ట్ పెద్దయ్యాక ఏం చేస్తాడండి కుమారుడు? తల్లినే పక్కన తోసేసి తండ్రికి కూడా భయపడుకోకుండా అయిపోతాడు. కాబట్టి
చాలామంది తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సింది బిడ్డలని ఖచ్చితంగా చిన్ననాటి నుండి ఒక శిక్షణలో పెంచాలి. పొరపాట్లు చేసినప్పుడు వారికి గద్దింపు మాటలు, శిక్షణ, హెచ్చరికలు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు పెద్ద అయ్యాక కొంతమంది అంటుంటారండి, మరి మా బిడ్డలు ఇప్పుడు వరకు మేము చిన్నప్పటి నుండి తెలియక అలా పెంచలేదండి, ఇప్పుడు మొక్కై వంగనిది మానై వంగుతుందా అని కొంతమంది అనుకుంటుంటారు. మొక్కై వంగనిది మానై వంగదు, కరెక్టే, నిజమేనండి. కానీ ఆ మ్రానును కూడా వంచగల కెపాసిటీ దేవుని మాటలకు ఉంది. ఆలోచించండి దేవుని ప్రియమైన వాళ్ళరా, అందరూ చిన్ననాటి నుండి వాక్యంలో చాలామందిని మీరు ఆలోచించి గమనిస్తే, మరి సౌలు కూడా చిన్నప్పటి నుంచి ఆయన ధర్మశాస్త్రం పఠించిన వాడైనప్పటికీ ఆయన ఎవరిని, క్రైస్తవుల్ని హింసించి వారిని చంపేవాడు కదండి. మరి పెద్ద అయ్యాక దేవుడు ఒకానొక సమయంలో మానైనప్పటికీ ఆయన మార్చగలిగాడా? దేవునికి ఆ శక్తి ఉందని పౌలు జీవితం ద్వారా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి చిన్నప్పటి నుండి మేమేం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు పెద్ద అయ్యాక మేమేం చేయగలం, వారిని ఏం చేయలేమని అనుకోవద్దండి. మీ యొక్క ప్రార్థనలో వారిని ఉంచండి. దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా వారి పట్ల ఉన్నట్లయితే ఇప్పటి నుంచైనా దేవునికి వారిని అప్పగించి వారి పట్ల మీరు సరైనటువంటి బాధ్యత వహించినట్లయితే మానైనప్పటికీ కూడా వారిని సరైనటువంటి స్థితిలో వంచగలిగే కెపాసిటీ, విధేయులయ్యే కెపాసిటీ ఒక దేవుని మాటలకే ఉంది. నమ్ముతారండి? మరి ఈ విషయాలన్నీ కూడా దేవుడు తల్లిదండ్రులైనటువంటి వారందరికి కూడా నేర్పిస్తున్నాడు. మరి జ్ఞానం ఎలా కలుగుతుంది? స్కూల్కి వెళ్ళి చదువుకుంటే వస్తుందా అని మనం ఆలోచిస్తే, జ్ఞానము చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడగును. జ్ఞానం స్కూల్కి పంపిస్తే రాదు, గొప్పగా మనము కొన్ని కోచింగ్ సెంటర్లకి పంపిస్తే రాదు. జ్ఞానం ఎలాగొస్తుందంటే తండ్రి శిక్షించిన కుమారుడే జ్ఞానం గలవాడగును. మరి నేటి కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని చిన్ననాటి నుండే శిక్షిస్తూ, వారి పొరపాట్లు గ్రహిస్తూ, వారి పొరపాట్లను సరిచేస్తూ, మరి దేవుని యొక్క ఆజ్ఞలను వారికి వివరిస్తూ దేవుని మాటలు నేర్పించేవారుగా తల్లిదండ్రులుగా ఉన్నారా? తల్లి తండ్రి ఇద్దరు కూడా సరిగా వ్యవహరిస్తే, పిల్లల పట్ల వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే, పెద్ద అయ్యాక పిల్లల గురించి కంటతడి పెట్టాల్సినటువంటి అవసరము తల్లిదండ్రులకు రాదు. అలాగే పిల్లల కొరకు ప్రార్థించే విషయంలో కూడాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థించే విషయంలో దేవుడు అంటున్నాడు, విలాపవాక్యాలు 2:19లో దేవుని వాక్యం ఇలాగు రాయబడి ఉన్నది, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. మరి దేవుడు వాక్యంలో రాసి ఉంచాడు కదండి. మరి మన బిడ్డల యొక్క ప్రాణము కొరకు మన చేతులు ఎప్పుడు దేవుని వైపు ఎత్తాలి. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా మన బిడ్డల గురించి మనము ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అలాగే తండ్రి పిల్లలను ఏలుబడి చేసే విషయంలో ఎలాగుండాలి, తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా ఎలాగూ ఏలుబడి చేస్తున్నాడు, ఎలాగూ ప్రభుత్వం వహిస్తున్నాడు అని మనకి వాక్యంలో చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతంలో 29:12 ఏమనుందండి ఇక్కడ దేవుని వాక్యంలో? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే.
మనకు ఐశ్వర్యం రావాలన్నా, గొప్పతనం రావాలన్నా, మనకు బలం ఉండాలన్నా, మరి ఆ ఒక సమస్తాన్ని ఏలేవాడు కూడా దేవుడే అని మనకు వాక్యంలో రాయించాడు. మరి సమస్తాన్ని ఏలుతున్నటువంటి దేవుడు మరి ఆయన పిల్లలమైన మనలందరినీ ఎంత కేర్గా చూసుకుంటున్నాడు. మనం నేటి కాలంలో 2-3 పిల్లల్ని చూసుకోవడానికే ఏలుబడి సరిగా చేయలేకపోతున్నారు. పిల్లల విషయంలో సరైనటువంటి విధానంలో పెంచలేకపోతున్నారు. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పిల్లలను ఏలుబడి చేసే విషయంలో తండ్రి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించాలి.